నమస్కారం ఫ్రెండ్స్, దేశమంతా షాక్ అయ్యే విధంగా దారుణంగా పెరిగిపోయిన గ్యాస్ సిలిండర్ ధర ఈ రోజు నుండే కొత్త ధర అమలు. అసలు ఎంత పెరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వినియోగదారులకు నిజంగానే దిమ్మ తిరిగే షాక్ భారీగా పెరిగిపోయిన గ్యాస్ సిలిండర్ ధర. అయితే ఇందులో కొంచెం ఊరట అయితే కనిపించింది. ఏంటంటే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ఊహించని భారీ షాక్ ఇచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్యులు, ముఖ్యంగా హోటల్ వ్యాపార రంగాల వారికి ఆయిల్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. ఈ మేరకు ఇవాళ నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా పెంచేశాయి. ఒక్కో సిలిండర్పై ఏకంగా 993 రూపాయల అదనపు భారాన్ని మోపాయి. నాకు తెలిసి మటుకు గ్యాస్లో ఇంత ధర పెరగడం ఇదే ఫస్ట్ టైము. 993 రూపాయలు అదనంగా ఈ భారీ పెంపుతో దేశవ్యాప్తంగా ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర 3000 మార్కుని దాటేసింది. హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3069 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో 3071 వద్ద ఉంది. గత నెలలో కూడా కమర్షియల్ సిలిండర్ వద్ద 115 రూపాయలు పెంచిన కంపెనీలు ఈసారి ఏకంగా 1000 రూపాయలకు దగ్గరగా ధరను పెంచడం గమనార్హం. సాధారణంగా ఒక 100, 90 రూపాయలు, 75 రూపాయలు, మరీ అయితే ఒక 160 రూపాయలు పెంచిన సంగతులు కూడా తెలుసు. ఏకంగా ఈసారి 993 రూపాయలు అయితే కనుక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అది పెరిగితే ఎవరి మీద పడదో మళ్ళీ తిరిగి సామాన్యుల మీదే భారం పడుతుంది. ఎందుకంటే హోటల్ రంగం కానీ ఫుడ్ రంగంలో అన్ని రేట్లు పెంచేస్తారు మళ్ళీ. అయితే సాధారణ ప్రజలకు ఊరటనిస్తూ 14.2 కేజీల గృహ వినియోగ ధరలో, అంటే డొమెస్టిక్ సిలిండర్ ధరలో, ఇంట్లో వాడుకుని సిలిండర్ ధరకి ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. గత నెలలో డొమెస్టిక్ సిలిండర్పై 60 రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గృహ వినియోగదారులకు పాత ధరలే వర్తించనున్నాయి. 5 కేజీల ఫ్రీ ట్రేడ్ సిలిండర్ ధరపై 261 రూపాయలు పెంచారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య వాతావరణం, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలకు ఆటంకం కలిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోవడంతో గ్యాస్ కొరత ఏర్పడిందని, అందుకే ఈ స్థాయిలో రేట్లు పెంచాల్సి వచ్చిందంటూ మార్కెట్ నిపుణులు అయితే విశ్లేషిస్తున్నారు.